అందరికీ నమస్కారం. మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇచ్చాను, బట్ కొంతమంది కన్వే అయింది, కొంతమంది కన్వే కాలేదు. రెండే నిమిషాలు కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా అందరికైతే షేర్ చేయండి. ముందుగా చిరంజీవి గారికి అబద్ధం ఆడటం రాదు, బాలకృష్ణకి నిజం చెప్పడం రాదు. మరలా చెప్తున్నా, చిరంజీవి గారికి అబద్ధం చెప్పడం రాదు, బాలకృష్ణ గారికి నిజం చెప్పడం రాదు. చిరంజీవి గారు ఏం చెప్పారు, వాస్తవానికి అది ఆయనదా కాదని డౌట్ ఉంది, నాకు క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటూ ఒక పేజ్ లాంటిది ఏదో ఉంది, వీలైతే కనుక స్క్రీన్ షాట్ పెడతా చూడండి. నేను క్రాస్ చెక్ చేశాను, వాళ్ళ టీమ్ని అందులో అప్డేట్స్ మొత్తం పెడతాడు చిరంజీవి గారికి సంబంధించి. 1 మిలియన్ అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు, అందులో వచ్చింది ఇది. అయితే నేను ఇప్పటికే అంటున్నా, చిరంజీవి గారు ఏమో సరే ఇలా పెట్టండి అలా పెట్టండి అని చెప్పుకుంటాడు కంటెంట్. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో చెలరైపోయారు, పెద్ద ఎస్ఐని పెట్టారు. అది చూస్తే నాకు అనిపించింది అందులో నిజం ఉండొచ్చు, కానీ చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నిన్న బాలకృష్ణ నిజంగా వ్యంగ్యంగా అన్నాడా? అస్సలు అనలా. బాలకృష్ణకి నిజం చెప్పడం రాలా. నిన్న వాస్తవానికి ఊరిలో ఓ పెద్ద ఆయన ఉన్నాడు, అరే ఆయన మొత్తుకుంటే తప్ప అవతల సైకోగాడి వినలేదని అని చెప్పేసి ఇంకో ఆయన చెప్పాడు. అప్పుడు అవతల సైకోగాడి గురించి యువతలోనే పెద్ద ఆయన గురించి తెలిసినటువంటి వ్యక్తి లేచి, ఊరుకో, ఎవరు చెప్పిన వినే రకం కాదు వాడు, ఆయన చెప్పాడంటావేంటి, ఎవడు చెప్పినా వింటాడా వాడు వినడు. ఎగ్జాక్ట్ అంటే ఇదే అండి బాలకృష్ణ దించిన డైలాగ్ ఇదే. అంటే చిరంజీవి గారి యొక్క గౌరవాన్ని కాపాడుతూ, చిరంజీవి గారిని ఎంత ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతూ దాన్ని హైలైట్ చేసేది తప్ప వేరేదైతే కాదు. బట్ ఇది మరి చిరంజీవి గారికి ఎలా వ్యంగ్యంగా అనిపించిందో వాళ్ళ టీంకి ఎందుకు తెగడానికి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నెక్స్ట్, చిరంజీవి గారు 2019-24 మధ్య మెగాస్టార్ ఫ్యామిలీని, వారి యొక్క తల్లి గారిని, పవన్ కళ్యాణ్ భార్యని, పిల్లల్ని ఎన్ని రకాలుగా వైసీపీలు దూషిస్తే కనీసం నోరెత్తి ఒక్కరోజు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వాలి చిరంజీవి గారు. బట్ ఈ రోజు అకస్మాత్తుగా బాలకృష్ణ నిజం చెప్పడం రాక తడబడితే దాని మీద అంత పెద్ద క్లారిటీ అసలు ఎందుకు ఇచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మార్నింగ్ చెప్పినప్పుడు కూడా చెప్తున్నా, చిరంజీవి గారు అతి పెద్ద తప్పు చేశారు. ఏ రకంగా ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బాలకృష్ణ వ్యంగ్యంగా అన్నాడు ఏంటి, ఆ రోజు జగన్ బాగా గౌరవించాడు, బాగా చూసుకున్నాడని. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో దూరంగానే కార్లు ఆపించి అక్కడి నుంచి నడుచుకుంటాడని చెప్పి సినిమాలను అన్నారా లేదా? వాళ్ళు వెళ్ళిన తర్వాత వేరే అధికారి వచ్చేసి ముఖ్యమంత్రి కలవరంట, వెళ్ళి సినిమాటోగ్రఫీ మంత్రి పేరునని కలవమన్నారని చెప్పి నిజమా కాదా? ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకేంటండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసింది నిజమా కాదా? అలా జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, బాబు మీరు తండ్రి లాంటి వారు, మీరు పాలకులు, మా మీద దయ చూపించడని చెప్పి చిరంజీవి గారు అడిగితే దానిని బయటకి నేను రాజుని, మహారాజుని, నన్ను ఎవడైనా అడగాలి అప్పుడు నేను ఏదైనా సరే చేస్తానని చెప్పేసి బిల్డప్ ఇచ్చుకుంటూ ఆ వీడియో బయటకు వదిలేరా లేదా? ఇంత ఘోరంగా ఇంత దారుణంగా చిరంజీవి గారు అవమానించారు కదా నా బాలకృష్ణ చెప్పింది. ఇలాగే చిరంజీవి గారు అవమానించలేను కదా మన పవన్ కళ్యాణ్ సైతం వచ్చేసి ఏంటి అసలు ఎంత దారుణం ఏంటని చెప్పేసి అన్నది. మరి ఇందులో అసలు మరి ఎందుకు చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారో, ఎందుకు వ్యంగ్యంగా అన్నాడు బాలకృష్ణ చెప్పేసి నాకు ఇప్పటికీ అర్థం కాట. మరలా చెప్తున్నా, చిరంజీవి గారికి అబద్ధం చెప్పడం రాదు అండ్ బాలకృష్ణకి నిజం చెప్పడం రాదు. మరలా చెప్తున్నా, చిరంజీవి గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడు. బట్ ఆ నిజం చెప్పేటప్పుడు సమయం సందర్భం అనేది ఉంటుంది, అది చెప్పాలి. అప్పుడు తర్వాత మన బాలకృష్ణ గారు ఈయనకి నిజం చెప్పడం రాదు, ఆ నిజం చెప్పేదాన్ని తడబడతాడు, ముందు ఇంకా రకరకాలు అనుకోండి. పాపం మరలా చెప్తాం, పాపం బాలకృష్ణ ఆయన చాలా మనిషి మంచోడు. నేను చిరంజీవి గారి గొప్పతనాన్ని చెబుతూ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ప్రవర్తించాడో అదన్నీ ఐదే హైలైట్ చేస్తే అది తప్పకి వెళ్ళిపోయింది. ఇక్కడ బాలకృష్ణ చేస్తే 2 తప్పులు ఏంటంటే, అది అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి సైకోగాడు అన్నట్టు తప్పు, అది అనకూడదు, పద్ధతి కాదు అది. నువ్వు బయట ఎన్నైనా మాట్లాడు, వైసీపీ దారుణంగా ఎన్నో మాట్లాడారు అదే అసెంబ్లీలో, మనం అంతా తప్పట్టాం కదా. మరి అలా ఇప్పుడు ఈయన మాట్లాడితే తప్పడుతున్నారు కదా మనం, సో తప్పడదాం. తర్వాత ఈ మన చిరంజీవి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్షన్ గురించి ఏదైతే చెప్తున్నారు, ఊరిలో ఎలాగైతే ఉండిద్దో దానిని హైలైట్ చేశారు. ఎవడు చెప్పినా వినే రకం కాదు వాడు, ఆయన చెప్పారంటారు ఏంటి, ఆయన అంతగా అది అడగలా, ఎవడు చెప్తే వింటాడు అసలు వాడు, ఎవడు వినాడు కదా, ఇలా మెన్షన్ చేశాడు అంతే. వీరైతే ఆ వీడియో మరలా అటాచ్ చేస్తాను చూడండి. సారీ 2 నిమిషాలు అన్నాను, బట్ ఉన్న విషయం మీకు కన్వించాలని చెప్పేసి కొంచెం ల్యాగ్ అయిపోయాను.